నిరసనం. లండన్ వీధులు కిక్కిరిసిపోయాయి. వి వాంట్ అవర్ నేషన్ బ్యాక్ అంటూ నినాదాలతో మారుమ్రోగిపోయాయి. ఏకంగా 1,00,000 మందికి పైగా నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఇంతకీ ఈ నిరసనలకు కారణం ఏంటి? 1,00,000 మందిని ఒకే తాటిపైకి తెచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఇంగ్లీష్ మెన్ ఎందుకు ఇన్ని ఇక్కట్లు పడ్డారు? యునైట్ ది కింగ్డమ్ ఉద్యమం ఇప్పుడు కొత్త పాఠాలు నేర్పించనుందా? జనసంద్రంగా మారిన లండన్ వీధులు. లండన్ వీధుల్లోకి 1,00,000 మందికి పైగా నిరసనకారులు. యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో నిరసనలు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలంటూ డిమాండ్. పలు చోట్ల ఉద్రిక్తంగా మారిన ఆందోళనలు. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ నిరసనలతో హోరెత్తింది. యాంటీ ఇస్లాం, యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ ర్యాలీలో 1,10,000 నుంచి 1,50,000 మంది వరకు పాల్గొన్నారని తెలుస్తోంది. యూకే హిస్టరీలోనే అతిపెద్ద ప్రదర్శనగా దీన్ని భావిస్తున్నారు. వి వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అంటూ నిరసనకారులు నినాదాలను హోరెత్తించారు. ఇంగ్లాండ్ కు చెందిన సెయింట్ జార్జ్ రెడ్ అండ్ వైట్ ఫ్లాగ్, యూకే నేషనల్ ఫ్లాగ్స్ ని పట్టుకున్న నిరసనకారులు ఉద్రిక్తతలను పెంచారు. అంతేకాదు, బ్రిటన్ లో ఆశ్రయం పొందుతున్న అనేక మంది ఇళ్ల ముందు కూడా ఈ నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనల్లో తమ ఆలోచనలు, డిమాండ్స్ ని క్లియర్ కట్ గా వినిపించారు నిరసనకారులు. ఇకపై వలసలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇక యూకే ప్రధాని కీర్ స్టార్మర్ టార్గెట్ గా నినాదాలు చేశారు. అక్రమ వలసదారులను తిరిగి పంపించాలని, ఈ దేశం తమది, ఇంగ్లాండ్ది అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజానికి యూకేలో అక్రమ వలసలపై గత కొంతకాలంగా నిరసనలు పెరుగుతున్నాయి. ఇంగ్లీష్ ఛానల్ గుండా అనేక మంది అక్రమ వలసదారులు బ్రిటన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ బోట్లను ఆపాలని, వారిని తిరిగి వెనక్కి పంపాలని, బ్రిటన్ పిల్లలను కాపాడాలంటూ చాలా రోజులుగా డిమాండ్స్ వినిపిస్తూ ఉండడంతో పాటు నిరసనలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాదిలో సెప్టెంబర్ వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు అనేక రిపోర్టులు చెబుతున్నాయి. బ్రిటన్ కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. ఇలా వచ్చిన వలసదారులను ప్రభుత్వం హోటళ్లలో ఉంచుతోంది. ఇలాంటి హోటల్స్ ఎదుట కూడా చాలా రోజులుగా స్థానికులు నిరసన తెలుపుతున్నారు. ఇలా బ్రిటన్ కు అక్రమంగా వచ్చే వలసదారులు తమ ఉద్యోగాలను, దేశ వనరులను కొల్లగొడుతున్నారనేది స్థానిక ప్రజల అభ్యంతరం. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు కష్టాల్లో ఉందని, ఇలాంటి సమయంలో అక్రమంగా వలసదారులు వచ్చి తిష్టవేయడం మరింత భారంగా మారిందని చెబుతున్నారు. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయంటున్నారు. నిజానికి ఈ డిమాండ్స్ చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మరింత ఉధృతమయ్యాయి. కానీ ఇలా 1,00,000 మంది ఒకేసారి వీధుల్లోకి రావడం వెనుక ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే టామీ రాబిన్సన్. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెనాన్. ఆయన జర్నలిస్ట్. యూకే ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తానంటూ అనేక రోజులుగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఆయన జాతీయవాదం, ఇస్లాం వ్యతిరేక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ ను స్థాపించారు. ప్రస్తుతం బ్రిటన్ లోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు రాబిన్సన్. అలాంటి వ్యక్తి ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీని వాక్ స్వతంత్రానికి మద్దతుగా జరుగుతున్న ప్రదర్శన అంటూ ప్రచారం చేశారు. ఈ ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. లండన్ వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. ఆకాశం నుంచి చూస్తే కిలోమీటర్ల మేర లండన్ వీధులన్నీ నిరసనకారులే కనిపించారు. కాస్త ఆలస్యమైన బ్రిటన్ మేల్కొంది అంటున్నారు రాబిన్సన్. ఇక తమ అడుగులు ముందుకే పడతాయి కానీ వెనక్కి కాదని తెలిపారు. గ్రేట్ బ్రిటన్ లో సాంస్కృతిక విప్లవం మొదలైందన్నారు రాబిన్సన్. We came in our millions, okay? The biggest protest in British history. You, the British public, have now made London the battleground for this fight. We're going to do it again. I'm sorry, some people couldn't hear because there's too many of us. We need to be in Hyde Park. We need to make this the biggest concert, the Unite the Kingdom concert
What an amazing day. Thank you for every one of you who travelled there. Thank you for your behaviour. Thank you for your support, every one of you. We've made London the battleground. We didn't get to finish it. We didn't get to kill our clothes from beaches. We didn't get to tell you our vision of how we can change this country. But we're going to. We're going to do it again. Unite the Kingdom, unite the West. It's a cry for help. We want world leaders. We want them coming from all over the globe. London has been chosen. You, the British public, have made that happen. If you attended, did you have a good day? Do you want to do it again? Okay? We've just broke every record on the amount of people who have ever protested, on probably live viewers on X, all over the board. So ఈ ర్యాలీలో కొందరు ఫ్రెంచ్ రైటిస్ట్ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం బ్రిటన్, యూరోపియన్ ప్రజల స్వాతంత్ర్యం ప్రమాదంలో పడిందని, మిడిల్ ఈస్ట్ ముస్లిం కల్చర్ యూరోప్ లో పెరుగుతోందని, ఇప్పటికైనా దీన్ని కట్టడి చేయాలని ఎరిక్ జమార్ డిమాండ్ చేశారు. కానీ ఈ ర్యాలీ వెనుక కొన్ని శక్తులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వ్యక్తి పిలుపునిస్తే ఇంతమంది రోడ్లపైకి రావడం వెనుక కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఆందోళనలకు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు 1,00,000 మంది యునైటెడ్ ది కింగ్డమ్ అంటుంటే, మరికొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా అదే లండన్ వీధుల్లో వారికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఎలాన్ మస్క్ ఇప్పుడు వివాదం ఏదైనా ఆయన పేరు లేకుండా ఉండేలా కనిపించని పరిస్థితి. ఇప్పుడు లండన్ ప్రొటెస్టుల వెనుక కూడా ఆయన పేరు వినిపించటం కాదు, ఏకంగా నేరుగా ఆయన స్పందించారు. పోరాడండి లేదా చావండి అంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ ఈ ఉద్యమంపై మస్క్కు ఎందుకింత ఆసక్తి? అమెరికా బాటలోనే బ్రిటన్ నడవాల్సిందేనా? Violence is going to come to you. You will have no choice. You're in a fundamental situation here where whether you choose violence or not, violence is coming to you. You either fight back or you die. You either fight back or you die. And that's the truth. Today, Elon, I think the British public are telling the world that they're ready to fight back. Good. Yes. Come on, Great Britain. యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతూ ఆయన వర్చువల్ గా మాట్లాడారు. చిన్నగా మొదలైన వలసలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయని, మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుందన్నారు. అంతేకాదు, ఇప్పుడు బ్రిటన్ ప్రజల ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని, ఒకటి తిరిగి పోరాడాలి, లేదంటే చనిపోవాలి. ఇదే నిజమని తాను నమ్ముతున్నట్టు తెలిపారు మస్క్. మస్క్ అక్కడితో ఆగలేదు. కీర్ స్టార్మర్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. బ్రిటన్ లో ప్రభుత్వ మార్పు జరగాలని, వెంటనే పార్లమెంట్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. యుఎస్ లో హింస పెరిగిపోయిందంటూ చార్లీ కిర్క్ హత్యను గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోసే ప్రయత్నం మస్క్ చేసినట్లు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. నిజానికి చాలా రోజులుగా స్టార్మర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు మస్క్. ఇప్పుడు ఈ ఆందోళనలను కూడా వెనకుండి నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. లండన్ ర్యాలీకి పిలుపునిచ్చిన రాబిన్సన్, మస్క్ చాలా సన్నిహితులనే పేరుంది. అంతేకాదు, ఈ ఆందోళనలకు రిఫార్మ్ యూకే వంటి పార్టీలు కూడా మద్దతు పలికాయి. ఈ పార్టీలైతే ఇదే అంశాన్ని కీలక అజెండాగా మార్చుకున్నాయి. రాబిన్సన్ లాంటి నేతలు ఈ అంశాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మస్క్ మద్దతు కూడా తోడవ్వడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఓవైపు లండన్ వీధుల్లో లక్షలాది మంది యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో నిరసనలు చేస్తుండగానే, మరోవైపు ఈ నిరసనలకు కౌంటర్ గా మరో నిరసన జరిగింది. అదే స్టాండప్ టు రేసిజం. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా దాదాపు 5,000 మంది నిరసన చేపట్టారు. వలసదారులకు స్వాగతం అంటూ ఫ్లగార్డులు ప్రదర్శించారు. ఈ రెండు ర్యాలీల్లోని వారు ఎక్కడా కలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. కానీ కొందరు నిరసనకారులు మాత్రం దాడులకు దిగారు. తమను అదుపు చేయాలని చూసిన పోలీసులపై దాడులకు దిగారు. ఈ ఘటనల్లో 26 మంది పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉంది. 25 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ర్యాలీలో పాల్గొన్న కొందరు నిరసనకారులు దారుణంగా ప్రవర్తించారని లండన్ పోలీసులు తెలిపారు. పోలీసులపై పిడిగుద్దులు గుద్దుతూ కాలితో తన్నినట్లు, బాటిల్స్ విసిరినట్లు గుర్తించామన్నారు. కొందరు కావాలనే అల్లర్లు సృష్టించడానికి వచ్చారా అనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. రక్షణగా ఏర్పాటు చేసిన బారికేడ్లను కావాలనే కొందరు ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ఈ నిరసనల్లో మరో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. కొందరు యునైటెడ్ ది కింగ్డమ్ నిరసనల్లో పాల్గొనడానికి వచ్చి ఆనియన్ బజ్జీ కొనుగోలు చేశారు. నిజానికి నిరసనల్లో 1,00,000 మందికి పైగా పాల్గొన్నారు. బజ్జీలు కొన్నది ఇద్దరే. కానీ ఇప్పుడు ఈ వీడియో ఓ ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోకు 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బ్రిటన్ నుంచి వలసదారులను పంపాలని నిరసన తెలపడానికి వచ్చి మళ్లీ ఇండియన్ రెస్టారెంట్ దగ్గర ఇలా కొనుగోలు చేయడమేంటని కొందరు, లేదు ఆనియన్ బజ్జీ తింటే నిరసనల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు శక్తి వస్తుందని మరికొందరు, ఇలా నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా చేసే ఉద్యమం, అనుమతి తీసుకొని వచ్చిన వారికి వ్యతిరేకంగా కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఉద్యమం ఇప్పుడు కొత్త ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. మొన్నటి వరకు అమెరికాలో వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడి నుంచి చాలా పద్ధతిగా వలసదారులను తరిమేసే పనుల్లో ఉంది. అధికారికంగానే అనేక కొర్రీలు పెడుతూ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అదే తరహా ఉద్యమం బ్రిటన్ లో మొదలవుతున్నాయి. ఇప్పటికే యూరప్ లో కూడా ఇలాంటి తరహా ఉద్యమాలే మొదలయ్యాయి. యాంటీ ఇస్లాం వలసదారులకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు అక్కడి ప్రజలు. నిజానికి ఈ వలసలపై బ్రిటన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చూస్తున్నా ఆచరణలో అది జరగడం లేదు. ఎందుకంటే ట్రంప్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వలసలకు ఇక ముగింపు పలుకుతానని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా మంది అక్రమంగా బ్రిటన్ కు వచ్చి పనిచేస్తున్నారని, ఇకపై అలా కుదరదన్నారు. కానీ ఆచరణలో అది మాత్రం జరగలేదు. అప్పటి నుంచి నిరసనకారులు మరింత గట్టిగా తమ నినాదాలను వినిపించడం ప్రారంభించారు. ఆ చిన్న చిన్న నిరసనలే ఇప్పుడు యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీకి దారి తీశాయి. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు రాబిన్సన్. చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో బ్రిటన్ రాజకీయాలు ఓ కుదుపుకు గురయ్యే అవకాశాలు భారీగానే కనిపిస్తున్నాయి. మరి అక్కడి ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.